Hi students and viewers, welcome to my chemistry class. I am B. Satish Kumar, lecturer in chemistry, Government Degree College, Mans, Srikakulam. Today our topic is carbohydrates part 3. In this topic, in this part, mainly we discussed about the main reactions of glucose in carbohydrate chemistry. ఈరోజు మనం పార్ట్ 3లో గ్లూకోజ్ యొక్క చర్యలు కార్బోహైడ్రేట్స్లో ఏమున్నాయి అనే దాని గురించి మనం చర్చిస్తాము. సో ఈ టాపిక్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్, డిగ్రీ, ఎంఎస్సి అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి జేఈ, నీటు అండ్ ఎంసెట్ అండ్ ఐఐటి జామ్, జేఎల్డిఎల్, ఏపీ సెట్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది బిట్స్ కవర్డ్ ఫ్రమ్ దిస్ టాపిక్. సో ఎక్కువ బిట్స్ అడుగుతుంటాడు ఈ టాపిక్ నుంచి. సో దిస్ పార్ట్ 2 ఈజ్ కంటిన్యూషన్ లెసన్ టు పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్లో we discussed about the open chain structure of glucose. సో అక్కడ మనం రియాక్షన్స్ చెప్పడం జరిగింది. సో వీ హ్యావెంట్ సీన్ the equation part of that reactions, but we have to see the complete structures of the glucose reactions in chemical properties of glucose. సో ఇక్కడ మనం లాస్ట్ పార్ట్ 2కి కంటిన్యూషన్ లెసన్ ఇది పార్ట్ 3. అక్కడ మనం ఏవైతే రియాక్షన్స్ చదివామో అవన్నీ కూడా ఇక్కడ ఈక్వేషన్ రూపంలో ఇక్కడ మనం నేర్చుకుంటాం. సో ఇక్కడ మనం ప్రిపరేషన్స్ అలాగే కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్లూకోజ్ గురించి కూడా మనం చర్చిస్తాం. అయితే ముందుగా మనం ప్రిపరేషన్స్ మెథడ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ సుక్రోజ్. మనందరికీ తెలుసు సుక్రోజ్ అంటే ఇట్ ఈజ్ ఏ డైసాకరైడ్ కాంపౌండ్. మనకు సాధారణంగా నిత్య జీవితంలో మనం సుక్రోజ్ అంటే మనం పంచదారని ఇంటి దగ్గర మనం వాడుతుంటాం. ఇట్ ఈజ్ ఏ టేబుల్ షుగర్ అంటాం. అలాగే దీన్ని కేన్ షుగర్ అంటాం, చెరుకు నుంచి వస్తుంది కాబట్టి. ఈ గ్లూకోజ్ మనం ఎలా తయారు చేస్తామంటే గ్లూకోజ్ ఈజ్ అబ్టైన్డ్ బై హైడ్రాలసిస్ ఆఫ్ ఆల్కహాలిక్ సొల్యూషన్ ఆఫ్ కేన్ షుగర్ విత్ డైల్యూటెడ్ HCl at 50 degrees టెంపరేచర్ ఫర్ అబౌట్ 2 hours. ఆల్కహాల్లో కరిగించినటువంటి సుక్రోజ్ను విలీన ఆమ్లాలు లైక్ డైల్యూట్ HCl కానీ డైల్యూట్ H2SO4 ఉపయోగించి ఒక 50 degrees ఉష్ణోగ్రత వద్ద సుమారు 2 hours మనం దీన్ని బాగా వేడి చేస్తే మనం గ్లూకోజ్ని పొందొచ్చు. ఏం చెప్పాం? కేన్ షుగర్ను విలీన ఆమ్లాలతో సుమారు 2 గంటల సేపు మనం వేడి చేస్తే గ్లూకోజ్ వస్తుంది. అయితే మనం గ్లూకోజ్ రియాక్షన్ చూస్తే మనకి గ్లూకోజ్తో పాటు మనకి ఇంకొక సమ్మేళనం కూడా వస్తుందండి. చేస్తే ఇది మనకి కేన్ షుగర్ అంటే ఫార్ములా ఆఫ్ సుక్రోజ్, మన ఫార్ములా ఏంటి? C12H22O11. దీన్ని మనం జల విశ్లేషణ చేస్తాం. దేని సమక్షంలో అంటే డైల్యూటెడ్ HCl సమక్షంలో at 50 degrees ఫర్ 2 hours రియాక్షన్. సో మనకి ఏమొస్తుంది? గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ వస్తుందండి. ఈ రెండందులో కూడా మనకి గ్లూకోజ్ ఫ్రక్టోజ్లో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది. ఇట్ ఈజ్ అన్ ఆల్డో హెక్సోజ్. ఇట్ ఈజ్ ఏ 2 keto హెక్సోజ్ కాంపౌండ్. అది అందులో కీటో గ్రూప్ ఉంటుంది, అందులో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది. కానీ మాలిక్యులర్ ఫార్ములా కూడా సేమ్ మనకి C6H12O6 గానే ఉంటాయి రెండందులో. అయితే ఫ్రక్టోజ్ నుంచి ఎలా వేరు చేస్తామంటే మనకి ఎప్పుడైతే రియాక్షన్ మనం 50 degrees టెంపరేచర్ వద్ద ఆల్కహాలిక్ సొల్యూషన్లో సుక్రోజ్ని మనం హైడ్రాలసిస్ చేసాము. సో మనకి ఏమవుతుంది? దాన్ని మనం కూల్ చేస్తాం. ఫైనల్గా రియాక్షన్ అయిపోయిన తర్వాత ఆ కూల్ చేసినప్పుడు ఆల్కహాలిక్ సొల్యూషన్లో ఫ్రక్టోజ్ బాగా కరుగుతుందండి. సో ఇట్ ఈజ్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ లిక్విడ్. కానీ కూల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా గ్లూకోజ్ అనేది సాల్యుబిలిటీ ఆల్కహాల్లో తక్కువ ఉంటుంది. సో ఇట్ ఈజ్ క్రిస్టలైజ్డ్ అవుట్. మనకు అది స్ఫటికాల కింద వేరవుతుంది. ఆ విధంగా వీ కెన్ ఈజీలీ సపరేటెడ్ గ్లూకోజ్ ఫ్రమ్ ఫ్రక్టోజ్. ఆ విధంగా ఫ్రక్టోజ్ నుంచి మనం గ్లూకోజ్ని చాలా సులువుగా ఫిల్టర్ చేసి వేరు చేసేవచ్చు. ఇది ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ సుక్రోజ్. గ్లూకోజ్ని సుక్రోజ్ నుంచి తయారు చేయడం ఫస్ట్ పద్ధతి ఇది. ఇకపోతే రెండో పద్ధతి మనం చూద్దాం. రెండో పద్ధతి దేని నుంచి తయారు చేస్తామంటే స్టార్చ్ నుంచి తయారు చేస్తామండి. ఆల్రెడీ మనం చెప్పాం పార్ట్ 1లో క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ చెప్పినప్పుడు. స్టార్చ్ ఈజ్ ఏ పాలీసాకరైడ్ మాలిక్యూల్. అనేక గ్లూకోజ్ అణువుల కలయిక వలన మనకి పాలీసాకరైడ్స్ అయినటువంటి సెల్యులోజు అలాగే స్టార్చ్లు
గ్లూకోజ్ యొక్క పాలిమర్స్ అంటే స్టార్చ్ని కానీ సెల్యులోజ్ని కానీ మనం హైడ్రాలసిస్ చేస్తే మనకి గ్లూకోజ్ మోనోమర్స్ వస్తాయి. అంటే నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ మనకు వస్తాయి. అంటే అర్థం ఏంటి, అనేక గ్లూకోజ్ అణువులు కలయిక వలన హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్ కలగడం వల్ల మనకి స్టార్చ్ అనేది ఏర్పడుతుంది. అది పాలిమర్, మనకి ఇక్కడ గ్లూకోజ్ అనేది మోనోమర్. సో దీన్ని మనం సింపుల్గా తయారు చేయొచ్చండి. మనం సాధారణంగా స్టార్చ్ పదార్థాలు మనకు తెలుసు, ఇంటి దగ్గర మన రైసు, దుంపలు, అలాగే మొక్కజొన్న, ఇవన్నీ కూడా మనకి స్టార్చ్ ఉన్నటువంటి పదార్థాలు, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి పదార్థాలు. అందులో ఉండే ప్రధానమైన పిండి పదార్థం స్టార్చ్. ఈ స్టార్చ్ని కూడా మనం ఎలా తయారు చేస్తాం, స్టార్చ్ నుంచి మనం గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ ఈజ్ అబ్టైన్డ్ బై హైడ్రాలసిస్ ఆఫ్ స్టార్చ్ విత్ హాట్ డైల్యూట్ మినరల్ యాసిడ్స్. మనం వేడిగా ఉన్నటువంటి లేదా స్టార్చ్ను విలీన ఆమ్లాలతో వేడి చేస్తే మనకు గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. ఏం చెప్పాం, స్టార్చ్ని విలీన ఆమ్లాలు చెప్పాం. ఇప్పుడు డైల్యూట్ HCl కానీ డైల్యూట్ H2SO4 కానీ ఇటువంటి ఆమ్లాలు మనం ఉపయోగించి హీట్ చేస్తే మనకి గ్లూకోజ్ అనేది వస్తుంది. అందుకని మనం బంగాళదుంపలు ఇంటి దగ్గర తినేటప్పుడు ఉడికించుకొని తినాలి. పచ్చివి మనం తినడానికి అంత సౌకర్యంగా ఉండవు. వేడి చేస్తే ఏమవుతుందంటే ఆ గ్లూకోజులు మనకు చెప్పాం కదా, బంగాళదుంపలో మనకి స్టార్చ్ మాలిక్యూల్ ఉంటుందని, ఇట్ ఈజ్ ఎ పాలీసాకరైడ్ అన్నాం కదా. వేడి చేస్తే ఏమవుతుందంటే అందులో ఉండే బాండ్స్ అన్ని బ్రేక్ అవ్వి మనకి గ్లూకోజ్ కింద మారుతుందండి కొంత. అప్పుడు మనం తినడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఆ విధంగా ఏమైనా కొద్దిగా స్టార్చ్ ఉన్నా కూడా అది బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇటు అమైలేజ్తో అది మొత్తం డిసోసియేషన్ కంప్లీట్ జల విశ్లేషణ చెంది మనకి గ్లూకోజ్ కింద మారి మనకి బాడీకి ఎనర్జీని ఇస్తుంది. అది అందరికీ మనకు తెలిసిన విషయమే. ఇక్కడ మనం స్టార్చ్ని ఎలా చేస్తామంటే గ్లూకోజ్ని పొందడానికి హాట్ మినరల్ యాసిడ్స్తో వేడి చేస్తాం. ఇందాక సుక్రోజ్ నుంచి కూడా మనం అలాగే తయారు చేసాం. అలా వేడి చేస్తే మనకి గ్లూకోజ్ నుంచి స్టార్చ్ నుంచి మనం గ్లూకోజ్ని పొందొచ్చు. సో ఒకసారి రియాక్షన్ చూస్తే మనకి స్టార్చ్ యొక్క ఫార్ములా C6H10O5Nతో రిప్రజెంట్ చేస్తామండి. C6H10O5N అంటాం. ఇట్స్ ఏ నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేది ఒకదానితో ఒకటి జాయింట్ అయి ఉంటాయి. సో ఇది మనకి స్టార్చ్ ఫార్ములా. దీన్ని మనం హైడ్రాలసిస్ చేస్తామండి. హైడ్రాలసిస్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే మనకి N గ్లూకోజ్ మాలిక్యూల్స్ వస్తాయి. N గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేది మనకి వస్తాయి అన్నమాట. అయితే మనం ఇంటి దగ్గర కూడా సింపుల్ పద్ధతి మనం తయారు చేయొచ్చు. ఎలా చేస్తాము, మెయిజ్ అంటే మనకి ఇక్కడ మొక్కజొన్న, అలాగే రైస్ని కానీ పొటాటోని కానీ ముందుగా మనం వాటర్లో మనం తీసుకుంటాం. తర్వాత కొద్దిగా H2SO4 మినరల్ యాసిడ్ H2SO4ని డైల్యూట్ H2SO4ని యాడ్ చేసేసి హీట్ చేస్తే మనకి ఆ రియాక్షన్ అయిపోయింది లేదా ఎలా తెలుస్తుంది, స్టార్చ్ గ్లూకోజ్ కింద మారింది లేదనేది మనము ఒక టెస్ట్ ఉంటుందండి. అయోడిన్తో మనం టెస్ట్ చేస్తే ఒకవేళ గ్లూకోజుగా మారిపోతే మనకి అయోడిన్తో పరీక్ష అవ్వదండి. లేకపోతే స్టార్చ్గా ఉందనుకో, మనం రియాక్షన్ చేసాము కానీ అది స్టార్చ్గానే ఉంటే అయోడిన్ కలిపితే మనకి స్టార్చ్ అయోడిన్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. ద కలర్ ఆఫ్ స్టార్చ్ అయోడిన్ కాంప్లెక్స్ ఈజ్ బ్లూ కలర్ ఉంటుంది. ఆ విధంగా మనకి ఇంకా మనం చర్య చేయాలి, ఇంకా మనం హీట్ అందించాలి అన్నది మనకు అర్థమవుతుందండి. ఎప్పుడైతే ఇలాగ మనకి అయోడిన్తో కలర్ని ఇవ్వదో ఆటోమేటిక్గా స్టార్చ్ అంతా కూడా గ్లూకోజ్ కింద మారిందని మనకు అర్థమవుతుంది. అలా మారిన తర్వాత దాన్ని మనకి H2SO4 కలిపాం కదండి దీనికి. సో దాన్ని మళ్ళీ మనం న్యూట్రలైజ్ చేయాలండి. దేంతో చేస్తామంటే చాక్ పౌడర్ మనం యాడ్ చేస్తే, చాక్ పౌడర్లో కాల్షియం కాంపౌండ్, అది కాల్షియం కార్బోనేట్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ H2SO4 ఎక్సెస్ ఏదైతే ఉందో అది న్యూట్రలైజ్ అయ్యి కాల్షియం సల్ఫేట్ కింద మనకి వేరవుతుందండి, సపరేట్ అవుతుందండి. అలా సపరేట్ అయిన తర్వాత ఆల్రెడీ రియాక్షన్ మనకి హాట్ కండిషన్లో ఉంది కదా, దాన్ని మనం కొద్దిగా యానిమల్ చార్కోల్ మనం యాడ్ చేయాలి. ఏమైనా కలర్ ఉన్నట్లయితే దానికి కొద్దిగా యానిమల్ చార్కోల్ మనం యాడ్ చేస్తే ద టోటల్ కాంపౌండ్ గ్లూకోజ్ కాంపౌండ్ కన్వర్ట్ ఇంటూ డీకలరైజ్డ్. ఏమైనా రంగు ఉంటే ఆ యానిమల్ చార్కోల్ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ కలర్ని. సో ఏమొస్తుందంటే మనకి కలర్లెస్ కాంపౌండ్ మనకు గ్లూకోజ్ అనేది వస్తుంది. అయితే ఇలా కలర్లెస్ వచ్చినటువంటి గ్లూకోజ్ని కొద్దిగా చల్లార్చి మనం ఫిల్టర్ చేస్తే మనకి గ్లూకోజ్ క్రిస్టల్స్ అనేది చక్కగా వైట్ కలర్ క్రిస్టల్స్ అనేది మనకి ఫార్మేషన్ జరుగుతుంది. ఈ విధంగా మనం స్టార్చ్ నుంచి గ్లూకోజ్ని తయారు చేస్తామండి. ఇకపోతే మనం నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ డీ గ్లూకోజ్ యొక్క రసాయన ధర్మాల గురించి మనం ఈరోజు నేర్చుకుంటాం.
సో ఫస్ట్ గ్లూకోజ్ని మనం గ్లూకోజ్ యొక్క రసాయన ధర్మం చూస్తే ఫస్ట్ది ఎసిటైలేషన్ రియాక్షన్, అంటే రియాక్ట్స్ విత్ ఎసిటిక్ ఎన్హైడ్రైడ్. ఆల్రెడీ మనం పార్ట్లో చూసామండి, గ్లూకోజ్ పెంటా హైడ్రాక్సీ సమ్మేళనం అని చెప్పడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని. సో ఎలా చేస్తాం? గ్లూకోజ్ రియాక్ట్స్ విత్ 5 moles ఆఫ్ ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ టు ఫార్మ్ పెంటా హైడ్రాక్సీ గ్లూకోజ్ అలాంగ్ విత్ 5 moles ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్. ఈ రియాక్షన్లో గ్లూకోజ్ని ఒక 5 మోలుల ఎసిటిక్ ఎన్హైడ్రైడ్తో చర్య పొందిస్తామండి. అప్పుడు మనకి పెంటా ఎసిటైల్ గ్లూకోజ్తో పాటు 5 మోలుల ఎసిటిక్ యాసిడ్ అనేది వస్తుందండి. మనం ఒకసారి చర్యను చూస్తే గ్లూకోజ్ స్ట్రక్చర్ మనం C6H12O6 మనం స్ట్రక్చర్ రాసామండి. వీ నో ద యాబ్సల్యూట్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. అది గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్ అండి. పెంటా హైడ్రాక్సీ కార్బొనైల్ సమ్మేళనం హ్యావింగ్ 6 carbons, 6 కార్బన్లు ఉన్నటువంటి పెంటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ సమ్మేళనం గ్లూకోజ్. దీన్ని మనం ఎసిటిక్ ఎన్హైడ్రైడ్తో చర్య పొందిస్తాం. ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ ఫార్ములా CH3CO twice O అని రాస్తామండి. ద ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ ఈజ్ అబ్టైన్డ్ బై ఎసిటిక్ యాసిడ్ అండి. ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ ఎసిటిక్ యాసిడ్ నుంచి వస్తుంది. 2 అణువులు ఎసిటిక్ యాసిడ్స్ రియాక్ట్ అయితే ఎలిమినేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ టు ఫార్మ్ ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ అండి. మనకి ఎసిటిక్ ఎన్హైడ్రైడ్ ఆ విధంగా వస్తుందండి. ఈ ఎసిటిక్ ఎన్హైడ్రైడ్తో చర్య పొందిస్తే మనకి ఎస్టర్స్ వస్తాయండి, ఆల్కహాల్స్. ఇది ఒక యాసిడ్ యొక్క అన్హైడ్రైడ్స్ కాబట్టి మనకి RCOOR లా ఉందండి ఇది. సో మనకి పెంటా ఎసిటైల్ గ్రూప్ అండి, మనం బ్లూ లైన్లో చూపించాం. ఎసిటైల్ గ్రూప్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ స్థానంలో మనకి ఎసిటైల్ గ్రూప్ అనేది ప్రతిక్షేపణ చెందిందండి. సో ఇది మనకి మొత్తం 1 2 3 4 5 అండి. సో ఇట్ ఈస్ ఏ పెంటా ఎసిటైల్ కాంపౌండ్ అండి. సో రిమైనింగ్ ఆ హెచ్ ఈ CH3COO మిగిలిపోయింది కదండి, దాంతో 5 moles ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ వస్తుందండి. ఈ విధంగా మనం ఎసిటైలేషన్ ప్రాసెస్లో వీ విల్ గెట్ పెంటా ఎసిటైల్ గ్లూకోజ్ కాంపౌండ్ అలాంగ్ విత్ 5 moles ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ వస్తుందండి. ఇకపోతే మనం రియాక్షన్ విత్ HCN అండి. దిస్ ఈజ్ ద రియాక్షన్ ఫర్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ కార్బొనైల్ గ్రూప్ ఇన్ ఏ గ్లూకోజ్ అండి. గ్లూకోజ్లో కార్బొనైల్ గ్రూప్ ఉందని చెప్పడానికి ఈ చర్య ఉపయోగపడుతుందండి. సో ఈ చర్యలో మనం గ్లూకోజ్ని రియాక్ట్స్ విత్ 1 mole ఆఫ్ HCN దట్ ఈస్ కాల్డ్ హైడ్రోజన్ సయనైడ్. స్మాల్ అమౌంట్ ఆఫ్ బేస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ రియాక్షన్ అండి. కొద్దిగా బేస్ కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది ఈ రియాక్షన్కి. వై? బికాజ్ HCN ఈజ్ ఎ వీక్ యాసిడ్, సో ఇట్ కెనాట్ గివ్స్ H+ ions వెరీ ఈజీలీ. సో ఆ సైనైడ్ అయన్ జనరేషన్ ఈజ్ సమ్వాట్ డిఫికల్ట్ కంపేర్డ్ విత్ KCN. సో స్మాల్ అమౌంట్ ఆఫ్ KOH ఆర్ NaOH ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ రియాక్షన్. ఈ చర్య కొంత KOH కానీ NaOH కానీ యాడ్ చేస్తే సైనైడ్ ఈజీగా జనరేట్ అవుతుంది. సో గ్లూకోజ్లో మనం చెప్పాం కదండి ఆల్డిహైడ్ గ్రూప్ ఉందని. సో దిస్ ఆల్డిహైడ్ గ్రూప్ రియాక్ట్స్ విత్ HCN సో టు ఫార్మ్ ఏ సైనోహైడ్రిన్ అండి. ఎలా వస్తుందండి సైనోహైడ్రిన్? ఆల్డిహైడ్ కార్బన్ మీద ఆ O ఏమో హెచ్తో కలిసిపోతుందండి, OHగా మారుతుందండి. ఆ సైనైడ్ గ్రూప్ కార్బన్తో డైరెక్ట్గా బాండ్ ఫామ్ చేస్తుందండి. దిస్ రియాక్షన్ ఈజ్ ఏ HCN రియాక్షన్ విత్ గ్లూకోజ్ అండి. ఈ చర్యలు మనకి గ్లూకోసైనోహైడ్రిన్ అంటామండి. దీన్ని గ్లూకోజ్ సైనోహైడ్రిన్ అంటాం. సో ఇది సైనో గ్రూపు, ఇది హైడ్రాక్సీ గ్రూపు, సైనోహైడ్రిన్ అని పిలుస్తామండి దీనికి. ఈ విధంగా మనకి గ్లూకోజ్ HCNతో చర్య పొందితే ఏర్పడుతుంది. ఇకపోతే మూడో చర్యను మనం చూస్తే రియాక్షన్ విత్ హైడ్రాక్సిల్ ఎమైన్. హైడ్రాక్సిల్ ఎమీన్ ఫార్ములా ఏంటంటే NH2OHని మనం హైడ్రాక్సిల్ ఎమీన్ అంటామండి. ఈ హైడ్రాక్సిల్ ఎమీన్ గ్లూకోజ్తో ఎలా చర్య పొందుతుందండి? ఇది కూడా మనకి గ్లూకోజ్ను ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉంది అని మనం గుర్తించవచ్చండి ఈ చర్య ద్వారా కూడా. ఇక్కడ గ్లూకోజ్ రియాక్ట్స్ విత్ 1 mole ఆఫ్ హైడ్రాక్సిల్ ఎమీన్ టు ఫార్మ్ ఆక్సైమ్. గ్లూకోజ్ను 1 mole హైడ్రాక్సిల్ ఎమీన్తో చర్య పొందిస్తే మనకి H2O మాలిక్యూల్ తొలగిపోయి ఆక్సైమ్స్ వస్తుందండి. ఇది కూడా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్కి ఉదాహరణ అండి. అక్కడ HCN కూడా న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ అండి. హైడ్రాక్సిల్ ఎమీన్ ఆల్సో న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ అండి. ఈ చర్యలో మనకి H2O మాలిక్యూల్ తొలగిపోతుందండి రియాక్షన్లో. సో మనకి ఆక్సైమ్స్ ఏర్పడతాయండి. ఆ చర్యను చూస్తే గ్లూకోజ్లో ఆల్డిహైడ్ మనకి ఇక్కడ రియాక్షన్లో పాల్గొంటుందండి. సో ఇందులో NH2OHలో H2 ఆల్డిహైడ్ గ్రూప్లో O కలిపి H2గా తొలగిపోతుందండి. సో మనకి ఏర్పడుతుందండి డబుల్ బాండ్ NOH అంటామండి. డబుల్ బాండ్ H2 చూసేస్తే డబుల్ బాండ్ C డబుల్ బాండ్ O కదండి, ఇక్కడ C డబుల్ బాండ్ NOH వస్తుందండి.
సో దిస్ ఈజ్ కాల్డ్ గ్లూకోజ్ ఆక్సైమ్ అని పిలుస్తాము. ఎన్ డబుల్ బాండ్ NOHని మనం ఆక్సైమ్ గ్రూప్ అని పిలుస్తాం. సో గ్లూకోజ్ ఆక్సైమ్ ఫామ్ జరుగుతుందండి. ఇకపోతే ఫోర్త్ రియాక్షన్ ఆక్సిడేషన్ విత్ బ్రోమిన్ వాటర్ అండి. బ్రోమిన్ వాటర్తో మనం చర్య చూస్తాం. ఇక్కడ బ్రోమిన్ జలం అనేది మనకి బలహీనమైన ఆక్సీకరణగా ఉపయోగపడుతుంది. సో గ్లూకోజ్ని బ్రోమిన్ జలంతో చర్య పొందిస్తే మనకి గ్లూకోనిక్ ఆమ్లము అనే సమ్మేళనం ఏర్పడుతుందండి. గ్లూకోజ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో గ్లూకోనిక్ ఆమ్లంలో కూడా అన్ని కార్బన్స్ ఉంటాయండి. దెర్ ఈజ్ నో చేంజ్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ దిస్ ఆక్సిడేషన్ రియాక్షన్ అండి. ఎప్పుడైతే బలహీనమైన ఆక్సీకరణ కారకాన్ని మనం ఉపయోగించామో చాలా గ్లూకోజ్ మాలిక్యూల్ చూస్తే మనకి అత్యంత ఆక్సీకరణంగా ఈజీగా ఆక్సిడైజన్ అయిన గ్రూపు ఆల్డిహైడ్ సమూహం అండి. కేవలం అది మాత్రమే మనకి ఈ బ్రోమిన్ వాటర్తో ఆక్సిడైజ్ అవుతుంది. సో బ్రోమిన్ వాటర్ రియాక్ట్స్ విత్ గ్లూకోజ్ మాలిక్యూల్. సో ద ఓన్లీ ఆల్డిహైడ్ గ్రూప్ ఈజ్ ఎఫెక్టెడ్ ఫర్ దిస్ oxidation involving in oxidation process. The CHO group is converted into COOH. So that compound is called as a gluconic ఆమ్లం అండి. ఈ విధంగా గ్లూకోజు బ్రోమిన్ వాటర్తో చర్య పొందితే మనకి గ్లూకోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుందండి. సో ఈ చర్య మనకి ఏం తెలియజేస్తుందంటే గ్లూకోజ్లో ఉన్నటువంటి కార్బొనైల్ సమూహము ఆల్డిహైడే అని మనకి తెలియజేస్తుందండి ఈ చర్య. ఇకపోతే 4వ చర్య కూడా 5వ చర్య చూస్తే ఆక్సిడేషన్ విత్ టోలెన్స్ రియేజెంట్ అండి. ఈ ఆక్సిడేషన్ విత్ టోలెన్స్ అంటే ఇక్కడ టోలెన్స్ రియేజెంట్ కూడా సేమ్ బ్రోమిన్ జలం లాంటిదేనండి. ఇది కూడా వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇక్కడ గ్లూకోజ్ని టోలెన్స్ కారకంతో చర్య పొందిస్తే మనకి గ్లూకోనిక్ ఆమ్లం ఏర్పడుతుందండి. ఈ గ్లూకోనిక్ ఆమ్లం ఎలా ఏర్పడుతుందండి? సేమ్ బ్రోమిన్ జలంలో అయితే ఎలా ఏర్పడిందో అలా ఇక్కడ కూడా ఏర్పడుతుందండి. ఈ టోలెన్స్ కారకాలు కూడా మనకి టోలెన్స్ ఫెయిలింగ్ కారకాలు రెండు కూడా బలహీనమైనటువంటి ఆక్సీకరణ కారకాలు. ఇవి గ్లూకోజ్ని ఆక్సిడైజ్ చేస్తాయండి. గ్లూకోజ్ వీటిని రెడ్యూస్ చేస్తుందండి. సో ఇక్కడ మన టోలెన్స్ కారకం అంటే మనకు టోలెన్స్ ఏ, టోలెన్స్ బి అని ఉంటాయండి. టోలెన్స్ ఏని మనం సిల్వర్ అమోనికల్ నైట్రేట్ అంటాం. సో టోలెన్స్ ఏ ఏంటంటే సిల్వర్ నైట్రేట్ అండి. టోలెన్స్ బి అమోనియం హైడ్రాక్సైడ్ అండి. ఆ రెండింటి మిక్సర్ వల్ల మనకి టోలెన్స్ కారకం తయారవుతుంది. సో మనం సింపుల్ కోసం దాన్ని ఏం రాస్తామంటే దాని నుంచి వచ్చే రియాక్షన్లో మనం గ్లూకోజ్ని AgO2 అని రాసామండి. ఆ రెండింటి మొత్తం మనకు వచ్చేది AgOH వస్తుందండి. అది 2 moles ఆఫ్ AgOHలో H2O తొలగిపోతే Ag2O వస్తుందండి. ఇది టోలెన్స్ కారకం కింద తీసుకుంటామండి. ఇక్కడ టోలెన్స్ కారకం Ag యొక్క ఆక్సీకరణ సంఖ్య చూస్తే +1 ఆక్సీకరణ స్థితి అండి. ఎందుకంటే 2Agని 2x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. ఆక్సిజన్ -2 కదా, అవతలకి వెళ్తే +2 అండి. x ఈజ్ ఈక్వల్ టు 2/2 ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సిల్వర్ ఈజ్ +1 అండి. ఇది ఆక్సిడైజ్ చేసిన తర్వాత ఆక్సిజన్స్ మనం యాడ్ చేస్తామండి. సో ద ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ వీ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ గ్లూకోనిక్ యాసిడ్ అండి. సో దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్ ప్రాసెస్. సో ఇందులో మనకి రియాక్షన్ మనం గుర్తించవచ్చండి. ఇది మనం రియాక్షన్స్లో మనం సుక్రోజ్ నుంచి గ్లూకోజ్ని మనం గుర్తించడానికి ఈ చర్య ఉపయోగపడుతుందండి. ఈ చర్యలో మనకి సిల్వర్ మిర్రర్ వస్తుందండి. Ag0 కింద మారిపోతుంది. సో మనకి టెస్ట్ ట్యూబ్లో మనం చేసినప్పుడు ఆ టెస్ట్ ట్యూబ్ వాల్స్ గుండా మనకి సిల్వర్ మిర్రర్ ఏర్పడుతుంది. దాని కలర్ ఆఫ్ సిల్వర్ మిర్రర్ మీకు తెలుసు కదండి, ఇదేనండి సిల్వర్ మిర్రర్ కలర్. మనం ఈ విధంగా ఐడెంటిఫై చేయొచ్చండి. సో దీన్ని మనం క్షయీకృత కార్బోహైడ్రేట్లను గుర్తించడానికి మనం సాధారణంగా ఈ చర్యను ఉపయోగిస్తామండి. సో ది రెడ్యూసింగ్ షుగరు, నాన్ రెడ్యూసింగ్ షుగరు అనేది మనం ఈ చర్య ద్వారా మనం తెలుసుకోవచ్చండి. రెడ్యూసింగ్ షుగర్స్ మాత్రమే ఈ చర్యను ఇస్తాయండి. అలాగే మనం 6వ చర్య ఆక్సిడేషన్ విత్ ఫెయిలింగ్ రియేజెంట్ అండి. ఆల్రెడీ ఫెయిలింగ్ రియేజెంట్ మనం టెస్ట్లో కూడా ఇంతకుముందు చూపించామండి. కార్బోహైడ్రేట్ రియాక్షన్స్లో మనం యూట్యూబ్లో ఛానల్స్లో మనం సతీష్ కీస్లో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కార్బోహైడ్రేట్ రియాక్షన్స్లో ఐడెంటిఫికేషన్ రియాక్షన్స్లో మనం ఈ చర్య చూపించామండి. సో ఫెయిలింగ్ కారకం అంటే తెలుసండి, ఇది ఫెయిలింగ్ ఏ, ఫెయిలింగ్ బి రెండు కంబైన్డ్గా ఉంటుందండి. ఫెయిలింగ్ ఏ అంటే మనకి కాపర్ సల్ఫేట్ ద్రావణము, ఫెయిలింగ్ బి అంటే సోడియం పొటాషియం టార్ట్రేట్ ద్రావణం అండి. ఫెయిలింగ్ ఏ అందులో కలిగిస్తామండి కాపర్ సల్ఫేట్ ఇన్ NaOH అండి. ఫెయిలింగ్ బి ఏమో సోడియం పొటాషియం టార్ట్రేట్ అండి. ఈ రెండు మిక్స్ చేస్తే మనకి బ్లూ కలర్ సొల్యూషన్ వస్తుందండి. అదే ఫెయిలింగ్ ద్రావణం యొక్క కలర్. ఈ ఫెయిలింగ్ ద్రావణాన్ని మనం కలుపుతామండి. ఆ టోటల్గా మనం సింపుల్గా దాన్ని ఫెయిలింగ్ CuO కింద రాసామండి. ఇందులో కాపర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +2లో ఉంటుంది. అది ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ నుండి ఆల్డిహైడ్తో, ఇది కూడా బలహీనమైన ఆక్సీకరణ కదండి, ఈ ఆల్డిహైడ్తో చర్య పొంది మనకి అది COOH కింద మారుస్తుందండి. గ్లూకోజ్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోనిక్ యాసిడ్, ప్రెజెన్స్ ఆఫ్ ఫెయిలింగ్ రియేజెంట్
ఆ చర్యలు మనం ఎలా గుర్తించవచ్చండి? ఈ చర్య అయిపోయింది అనేది చక్కగా ఈ గుర్తింపు చర్య ఇది. మనం డయాబెటిక్ పేషెంట్స్ కూడా మనం ఈ ఫెయిలింగ్ రియేజెంట్స్‌ని ఉపయోగించి చేస్తారండి. ఏం చేస్తారండి? ఫెయిలింగ్ గ్లూకోజ్ కాంపౌండ్ తీసుకొని కొద్దిగా ఫెయిలింగ్ ద్రావణం కలిపి వేడి చేస్తారండి వాటర్ బాత్‌లో. మనకి ఎరుపు రంగు అవక్షేపం వస్తుందండి. ముదురు ఎరుపు లేదా ఇటుక ఎరుపు రంగు అవక్షేపం వస్తుంది. అలా వస్తే మనకి రియాక్షను పాజిటివ్ టెస్ట్ వచ్చినట్టుగండి. ఇక్కడ మనకి ఎరుపు రంగు, ముదురు ఎరుపు రంగు రావడానికి కారణం ఏంటంటే అందులో కోప్రస్ ఆక్సైడ్ అనే ఒక అవక్షేపం ఏర్పడుతుంది. దాని కలర్ రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈ విధంగా మనం ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ గ్లూకోజ్ మనం ఈ రియాక్షన్ చెప్పొచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఐడెంటిఫికేషన్ రియాక్షన్ ఫర్ గ్లూకోజ్. గ్లూకోజ్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది కూడా మనం రెడ్యూసింగ్ షుగరు టెస్ట్ అండి ఇది. గ్లూకోజ్ రెడ్యూసింగ్ షుగరా, నాన్ రెడ్యూసింగ్ షుగరా? సుక్రోజ్ మీద చేస్తే టోలెన్స్ ఫెయిలింగ్ కారకాలతో చర్య పొందదు. అది నాన్ రెడ్యూసింగ్ షుగర్. గ్లూకోజ్, ఫ్రక్టోజులు రెడ్యూసింగ్ షుగర్స్. ఇవి టోలెన్స్ ఫెయిలింగ్ కారకాలతో చర్యనిస్తాయండి. ఈ విధంగా రెడ్ కలర్ అవక్షేపం వస్తే చర్య మనకు పాజిటివ్ టెస్ట్ వచ్చినట్టు. ఈ విధంగా గ్లూకోనిక్ ఆమ్లంగా ఫెయిలింగ్ కారకాలతో మనకి చర్యనిస్తుందండి. ఇకపోతే నెక్స్ట్ టెస్ట్ మనకి రిడక్షన్ విత్ కాన్సంట్రేషన్ హెచ్ఐ అండ్ రెడ్ ఫాస్ఫరస్ అండి. గాఢ హెచ్ఐ రెడ్ ఫాస్ఫరస్తో మనం గ్లూకోజ్ని చర్య పొందిస్తాం. అయితే ఈ రెండింటిని కొద్దిగా ఎక్కువసేపు మనం గ్లూకోజ్కి హెచ్ఐ రెడ్ ఫాస్ఫరస్ సమక్షంలో ఎక్కువసేపు వేడి చేస్తే మనకి N-హెక్సేన్ వస్తుంది. గ్లూకోజ్ రియాక్ట్స్ విత్ కాన్సంట్రేషన్ హెచ్ఐ విత్ రెడ్ ఫాస్ఫరస్ ఆన్ ప్రొలాంగ్ హీటింగ్ టు ఫార్మ్ N-హెక్సేన్. ఈ చర్య ఏం చెప్తుందంటే గ్లూకోజ్లో మనకు 6 కార్బన్లు కూడా మనకి సరళ మాలిక నిర్మాణాలు ఉన్నాయి, స్ట్రైట్ చైన్లో ఉన్నాయి. దిస్ రియాక్షన్ మనకి ఏం చెప్తుంది? దిస్ రియాక్షన్ ఇండికేట్స్ ద కార్బన్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ఏ స్ట్రైట్ చైన్. కార్బన్లో అన్నీ కూడా గ్లూకోజ్లో సరళ మాలిక నిర్మాణాలు ఉన్నాయి, ఒక వరుసలో ఉన్నాయి అని తెలియజేస్తుందండి. ఇది కంప్లీట్గా రిడక్షన్ రియాక్షన్ కింద మనం చెప్తామండి. ఎందుకంటే గ్లూకోజ్లో ఉండే ఆక్సిజన్స్, కార్బొనైల్లో ఒక ఆక్సిజన్ ఉంది, అలాగే 5 కార్బన్ల మీద 5 OH గ్రూప్స్ ఉన్నాయి. ఇందులో ఉండే ఆక్సిజన్స్ అన్నీ తొలగిపోతాయండి. టోటల్గా హైడ్రోకార్బన్ వస్తుందండి. N-హెక్సేన్ ఫార్ములా C6H14 అండి. సో ఇందులో ఇది కార్బన్ హైడ్రోజన్ మాత్రం ఉంటాయి కాబట్టి దీన్ని మనం హైడ్రోకార్బన్ కింద చెప్తాం. సో N-హెక్సేన్ వస్తుందండి. ఇకపోతే 8వ చర్యను మనం చూస్తే రియాక్షన్ విత్ కాన్సంట్రేషన్ HNO3. గాఢ HNO3తో పరీక్షను చూస్తాం. గాఢ HNO3 ఎలా ఉపయోగపడుతుందండి? ఇది గాఢ HNO3కి బలమైన ఆక్సీకరణ కారకంగా మనం రసాయన చర్యలు ఉపయోగిస్తామండి. సో ఈ గ్లూకోజ్ని మనం గాఢ HNO3తో చర్య పొందిస్తే మనకి సెకారిక్ ఆమ్లము లేదా గ్లొసారిక్ ఆమ్లము లేదా ఆల్డారిక్ ఆమ్లం అని 3 పేర్లు ఉన్నాయండి సెకారిక్ ఆమ్లానికి. ఈ విధంగా మనకి సెకారిక్ ఆమ్లము ఏర్పాటు చేస్తుందండి. అయితే గ్లూకోజ్లో మనకి ప్రమేయ సమూహాలు ఉన్నాయండి. ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉంది, ప్రైమరీ ఆల్కహాలిక్ గ్రూప్ ఒకటి ఉంది, 4 సెకండరీ ఆల్కహాల్ గ్రూప్స్ ఉన్నాయని మనం ఇదివరకే నేర్చుకున్నామండి స్ట్రక్చరల్ ఎలుసిడేషన్లో. ద ఓపెన్ స్టెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్లో వీ హ్యావ్ సీన్ 1 ఆల్డిహైడ్ గ్రూప్ ప్రెజెంట్ ఇన్ ఏ గ్లూకోజ్, 1 ప్రైమరీ అండ్ 4 సెకండరీ ఆల్కహాల్ గ్రూప్స్ ప్రెజెంట్ ఇన్ ఏ గ్లూకోజ్ మాలిక్యూల్ అని వీ నో. అక్కడ మనకు తెలుసండి. ఈ బలమైన ఆక్సీకరణ కారకాన్ని మనం ఎప్పుడైతే రియాక్షన్ కలుపుతామో, సో గ్లూకోజ్లో మనకి సాధారణంగా రియాక్టివిటీ చూస్తే ఈ మనకి ఆల్డిహైడ్ సులువుగా ఆక్సీకరణ చెందుతుందండి. తర్వాత ప్రైమరీ ఆల్కహాల్స్ అండి, తర్వాత సెకండరీ ఆల్కహాల్స్ ఆక్సిడైజింగ్ సులువుగా పాల్గొంటాయండి. ఇక్కడ మనం గాఢ H2SO4తో రియాక్షన్ చేస్తున్నాం. గ్లూకోజ్ రియాక్ట్స్ విత్ కాన్సంట్రేషన్ HNO3 టు ఫార్మ్ సెకారిక్ యాసిడ్ ఆర్ గ్లొసారిక్ యాసిడ్ ఆర్ ఆల్డారిక్ యాసిడ్ అని పిలుస్తామండి. ఈ చర్యలో మనకి ఏమొస్తుందంటే మనకి డైకార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుందండి. 2 ఆల్డిహైడ్ గ్రూపు, ఒక ఆల్డిహైడ్ గ్రూపు, ఒక ప్రైమరీ ఆల్కహాల్ గ్రూప్ ఎఫెక్ట్ అవుతాయి. సో దిస్ 2 గ్రూప్స్ కన్వర్ట్ ఇంటూ యాసిడ్ గ్రూప్స్ అండి. ఇక్కడ 2 యాసిడ్ల గ్రూప్ కింద మారిపోతుందండి. ఇక్కడ సెకారిక్ ఆమ్లం అనేది డై కార్బాక్సిలిక్ ఆమ్లం అండి. ఈ విధంగా మనకి ఒక డై కార్బాక్సిలిక్ ఆమ్లం వస్తుందండి. సో ఎటువంటి కార్బన్స్ ఏమి లాస్ అవ్వండి, 6 కార్బన్స్ కూడా ఇందులో ఉంటాయి. ఈ విధంగా మనం సెకారిక్ ఆమ్లం గ్లూకోజ్ని HNO3తో చర్య పొందిస్తే మనకు వస్తుందండి. థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. మీకు అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. మా క్లాసులు మీకు చాలా ఇంపార్టెంట్ లెసన్స్ మీకు చెప్తున్నాను. సో యూ హ్యావ్ టు ఫాలో మై క్లాస్ రెగ్యులర్లీ. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేయించండి. సో బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేయండి.
ఓకే స్టూడెంట్స్, మీకు తర్వాత మనం నెక్స్ట్ పార్ట్ 4లో మనం మిగతా కొన్ని కార్బోహైడ్రేట్ సంబంధించిన గ్లూకోజ్ యొక్క రియాక్షన్స్ ఉన్నాయి, రిడక్షన్స్ అని, వాసజోన్ ఫార్మేషన్ అని, అలాగే రియాక్షన్ విత్ NaOH, అదే లాబ్రీ డి బ్రూన్ వాన్ ఈకెన్స్టైన్ రీఅరేంజ్మెంట్ అని, అలాగే కాన్సన్ట్రేషన్ H2SO4తో చర్యలన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మనం చర్చిస్తాము. మీకు అందరికీ ఈ పార్ట్ అంతా కూడా అర్థమైందని భావిస్తున్నాను స్టూడెంట్స్. మీరు ఫాలో అవ్వండి ఈ రియాక్షన్స్ అన్నిటిని కూడా. ఇవి మనకు సాధారణంగా మనం చెప్తున్న టోలెన్స్ ఫెయిలింగు, అలాగే కాన్సన్ట్రేషన్ HNO3తో, HCNతోను, అలాగే ఎసిటిక్ ఎన్హైడ్రేట్తోను, అలాగే రెడ్ ఫాస్ఫరస్ విత్ కాన్సన్ట్రేషన్ HIతో చర్యలన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్స్లో ఆ సెట్ కానీ, మనం పీజీ సెట్స్ కానీ, నీట్, IIT JEE, జామ్, అదర్ DL JL అదర్ ఎగ్జామ్స్లో కూడా మనకు అడుగుతుంటాడు. సో మీరు రియాక్షన్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, చదవాలి. సో థ్యాంక్ యూ ఫర్ giving this opportunity to present this presentation for you. Thank you.